హలో వెరీ గుడ్ మార్నింగ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానికి తిరిగి స్వాగతం. సో ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాన పత్రిక ఈనాడు తీసుకుంటే, శాంతించిన అశాంతే, 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా ఇరాన్ అంగీకారం. అయిన గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహరాన్ క్షిపణులు. 2 వారాలకు వార్ అనేది స్టాప్ చేశారు, టెంపరీగా హోల్డ్ చేశారు. కానీ పర్మనెంట్ హోల్డ్, పర్మనెంట్ దీనికి సెటిల్మెంట్ అయింది, పర్మనెంట్ కాంప్రమైజ్ అయ్యారు అనేది ఎక్కడ లేదు. 2 వారాలకే కాల్పుల విరమణ చేశామని అమెరికా ఇరాన్ కి అంగీకారం చేసింది, మరియు ఇరాన్ కూడా అమెరికాకి అంగీకారం చేసింది. అయినా గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన టెహరాన్ క్షిపణులు గల్ఫ్ దేశాలపై దూసుకెళ్లినాయని ఈనాడులో రాశారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు, ఆ దాడులకు నిరసనగా హర్మూజ్ ను మళ్లీ మూసేసిన ఇరాన్. లెబనాన్ పై ఇజ్రాయెల్ మళ్ళా భీకర దాడులు చేసించి, అదే హర్మూజ్ ను తెరిచి ఉంచిన ఇరాన్ ఆ దాడులను చూసి మళ్లీ హర్మూజ్ ను క్లోజ్ చేసేసారంట. సో ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరిక, షరతులపైన టెహరాన్ వాషింగ్టన్ ఉన్న భిన్న స్వరాలు. రేపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలు, కాల్పుల విరమణను స్వాగతించిన భారత్. పశ్చిమాసియాలో ఉత్కంఠకు పడలేదు, ఉద్రిక్తలకు తొలగిపోలేదు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదరడంతో యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయినట్లు కనిపించినా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వాషింగ్టన్ తో ఒప్పందం షరతులకు లోబడి హర్మూజ్ ను తొలుత తెరిచిన టెహరాన్ లెబనాన్ దాడులకు ప్రతీకగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. సో ఫస్ట్ టెంపరీగా మేము దాడులు ఆపేస్తున్నాం 2 వారాలకి అని చెప్పిన అమెరికా, దాని తర్వాత ఇరాన్ సరే ఒప్పుకున్నారు కదా, అంగీకరించారు కదా అని, సరే దాడిలో ఆపేశారు కదా అమెరికా అని ఇరాన్ అనుకుంటే, మళ్ళీ టెహరాన్ క్షిపణులు అక్కడ దాడి చేసిన తర్వాత మళ్ళీ హర్మూజ్ ని క్లోజ్ చేసేశారు. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది కాగా, వెంటనే హర్మూజ్ ను తెరవాలంటూ అమెరికా డిమాండ్ చేసింది. టోల్ వసూలు సహా పరిమితులు లేకుండా దాన్ని తెరిచి ఉంచితేనే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనని ఇరాన్ చెబుతుండగా, కాదని అమెరికా, ఇజ్రాయెల్ పేర్కొన్నాయి. మరోవైపు సంధి ప్రకటన వెలువడ్డాక కూడా గల్ఫ్ లోని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగాయి, ఇరాన్ పైన దాడులు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న దాడుల గురించి వార్త ఇది. సో లెబనాన్ లో 112 మంది మృతి చెందారు.